నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తృప్తి డిమ్రీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన యానిమల్ మూవీతో తృప్తి నేషనల్ వైడ్గా కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్గా మారిపోయింది. రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో మెయిన్ రోల్ రష్మికాది అయినప్పటికీ సెకండ్ హాఫ్లో జోయ పాత్రలో నటించిన తృప్తికే ఎక్కువ క్రేజ్ లభించింది. ఇంకా చెప్పాలంటే తెరపై తృప్తి కనిపించేది కొద్దిసేపే అయినా రష్మికను పూర్తిగా డామినేట్ చేసి పడేసింది. యానిమల్ మూవీతో తృప్తి క్రేజ్ అమాంతమలా పెరిగిపోయింది. ఇండియన్ మూవీ డేటాబేస్ రీసెంట్గా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో సైతం తృప్తి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆమెకు నార్త్తో పాటు సౌత్ సినిమాల్లోనూ ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం తృప్తికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. విషయం ఏంటంటే బడా వ్యాపారవేత్తతో తృప్తి డిమ్రీ ప్రేమాయణం నడుపుతోందని. అతని పేరు శామ్ మర్చెంట్. ఫిబ్రవరి 23న తృప్తి బర్త్డే. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ తెలియజేశారు. ప్రియుడు శామ్ మర్చెంట్ కూడా తృప్తిని విష్ చేశాడు. తృప్తితో తీసుకున్న సెల్ఫీని తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. హ్యాపీయెస్ట్ బర్త్డే డియరెస్ట్ తృప్తి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. వీరి సెల్ఫీ చూసిన నెటిజన్స్ ఆరాలు తీయగా శామ్, తృప్తి ప్రేమలో ఉన్నారన్న విషయం బయటపడింది. కానీ ఇంతవరకు వారు ఈ విషయంపై ఓపెన్ మాత్రం అవ్వలేదు. శామ్ మర్చెంట్ ఒక వ్యాపారవేత్త మరియు మోడల్ కూడా. 2002లో గ్లాడ్రాక్స్ మ్యాన్ హంట్ పోటీలో పాల్గొని టైటిల్ను గెలిచాడు. అలాగే గోవాలో శామ్ మర్చెంట్ అనేక హోటల్స్, బీచ్ క్లబ్స్ ను నడుపుతున్నాడు. గోవాలోని వాటర్స్ బీచ్, లాంజ్ అండ్ గ్రిల్ ను కూడా అతనే స్థాపించాడు. ప్రస్తుతం బిజినెస్ రంగంలో శామ్ సత్తా చాటుతున్నాడు. ఇకపోతే చాలా కాలం నుంచి శామ్ తో తృప్తి రిలేషన్ లో ఉందని అంటున్నారు. అయితే తాజాగా ఈ విషయం తెలుసుకున్న గుర్రాలు తృప్తి ప్రియుడిని చూసి కుళ్ళుకుంటున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.